చాకిర్యాల మన నిజామాబాద్ జిల్లా. మేడం గట్టిగా చప్పట్లు కొడదాం. మేడం లాంటి వాళ్ళు జిల్లాకు ఒక ఇద్దరు ఉంటే చాలు, ధ్యానయాగం హాయిగా మేము ఇక్కడ కూర్చొని చేయొచ్చు. అంత బాగా వర్క్ చేసింది. ఇంచుమించు తనే ప్రతి దానికి పాజిటివ్గా చెప్తుంది. ద్వారకా నివాసంగానే ఓకే సార్ అంటుంది, కట్టేస్తుంది. డొనేషన్ అనగానే బుక్కులు వేయండి సార్ అంటుంది. ఎవరిని ఎప్పుడు కాదని ప్రతి వర్క్ చేస్తుంది. రోజు గంటలు గంటలు ధ్యానం చేస్తుంది. కంప్లీట్గా వ్యవసాయం చేస్తుంది. ఇన్ని పనులు చేస్తుంది. ఒక్క చిన్న విలేజ్లోనే 94,000 వసూలు చేసింది. ఓవరాల్గా బుక్స్ మీద ఒక 4-5 లక్షలు ఆవిడ ద్వారా డొనేషన్స్ ఇచ్చాయి. గట్టిగా చెప్పట్లు కొడదాం మేడం. పర్ఫెక్ట్ మాస్టర్. ఆవిడ మాటలు విందాం. ముందుగా నాకు ధ్యానాన్ని జ్ఞానాన్ని అనిపించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్కి, నాకు ఇక్కడికి అవకాశాన్ని ఇచ్చిన ఈ స్టేజ్ వాళ్ళకి, అలాగే నా భర్తకు, నా పిల్లలకు, నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. మాస్టర్స్, మనము ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇంతటి కారణమైన ఈ సంస్థకు అడుక్కోవడము, నాకు దామోదర్ రెడ్డి సారు మా ఇంటికి వచ్చి మేడం ద్వారకా నివాస్ కావాలి, అది కట్టడానికి 1 కోటి రూపాయలు ఆల్రెడీ అప్పుగా ఉంది మేడం అని అంటే నాకు చాలా బాధేసింది. ఏంటి ఇంత పెద్ద సంస్థ, ఇంతటి జ్ఞానాన్ని మాకు నేర్పించిన ఈ సంస్థ దామోదర్ రెడ్డి సార్ ఇంటి కోసం కాదు, అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడికి నన్ను అడగడం ఏంటి అని నాకు చాలా బాధేసి ప్రస్తుతం సార్ నా దగ్గర ఇప్పటికి మాత్రం నా దగ్గర లేవు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా కడతానని నా దగ్గరకు అప్పుడు ఆ రోజు 10,000 ఉండేను. ఆ 10,000 కట్టేసి మళ్ళీ 2 నెలల్లో నేను, ఎందుకంటే మనం ఓపెన్ మైండ్లో ఉండాలి. కడతాను చేస్తాను అనే దాని మీద ఉండాలి. నో అని అనేది రావద్దని మనకు ప్రతిసారి చెప్పిండు. దేనికైనా ఎస్ అనాలి, చేస్తాను అనేది అనాలని సార్ ద్వారా నేను నేర్చుకున్నాను. కాబట్టి చేస్తాను అన్నాను. అసలు నేను అనుకోకుండానే సార్కి ఏమని చెప్పినా సార్ ఎప్పుడు ఇస్తానో నాకు తెలియదు, కానీ నేను కడతాను అన్నాను. ఎప్పుడైతే అలా ఓపెన్ మైండ్తో నేను అన్నానో నాకు ఒక నెల 40-45 రోజులలో నేను ఎంతైతే డబ్బులు కడతాను అనుకున్నానో అంత డబ్బులు నాకు తెలియకుండానే ఒక వేరే బిజినెస్ లాగా వచ్చి కరెక్ట్ 1,35,000 వచ్చినాయి నాకు. ఆ డబ్బులు నేను పంపించాను. నేను కట్టడంతో కాదు, ఇంకా వేరే వాళ్ళతో కట్టించాలని నాతో పాటు 4గురిని కట్టించాను. 1,35,000 1,35,000 అలా చేయించాను. అలాగే శక్తి స్థలు మనందరి బాధ్యత. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు. మనకు ఇంతటి జ్ఞానాన్ని నేర్పించిన మన గురూజీ యొక్క శక్తి స్థల్కు మనం ప్రతి ఒక్కరిది అక్కడ చేయి ఉండాలి, ప్రతి ఒక్కరం చేయాలి. నాకు లాస్ట్ ఇయర్ నాకు రాంబాబు సార్ చెప్పారు, ఒక పెటల్కు మేడం ఒక 3 లక్షలు అవుతుంది. ఆ పెటల్కి మనం ఒక్కొక్కరు అలా జమ చేస్తూ ఉంటే అలా అవుతుంటే మొత్తం ఎన్ని పెటల్స్ సార్ అని అడిగితే 128 పెటల్స్ అన్నాడు. అంతే. అందులో మా ఊరు నుంచి ఒక పెటల్ నేను జమ వేయాలని నేను అనుకున్నాను. అలా జమ చేశాను. అలాగే లాస్ట్ ఇయర్ బెంగళూరు నుంచి ఒక మేడం వచ్చారు. ఆ మేడం నేను 50,000 కడతానన్నారు. మీరు ఏం చేస్తారు మేడం అని నేను ఫ్రీగా కూర్చోబెట్టి మాట్లాడితే, మేడం నేను ఇది చేస్తానన్నారు. మేడం మరి మన ఒక గురూజీ గారికి మనం ఇవ్వాల్సిన దక్షిణ మనం ఎంత ఇస్తే మనకు అంత వస్తుంది కదా. సార్ మనకు ఇచ్చే గుణాన్ని నేర్పించిండు. మనకు ఏదైతే కావాలో అది ఇస్తేనే వస్తుంది. ఆ మేడం అంది, మేడం కొంచెం నాకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది అన్నది. మేడం మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఇస్తే మనకు వస్తుంది, కాబట్టి మీరు ఇవ్వడానికి రెడీగా ఉంటే అది ఖచ్చితంగా వస్తుందని నేను మాట వరుసగా చెప్పాను. కానీ ఆ మేడంకు నిజంగానే జరిగిందట. మొన్న పత్రిజీ పుట్టినరోజు వరకే 3 లక్షలు ఆల్రెడీ కట్టేశాను మేడం అని చెప్పింది. అంటే అలా మనము చెప్పడంలో సుఖ ఉండాలి. సేవ చేస్తూ ఉంటే మన దగ్గరకు వచ్చిన వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకొని చేయాలి. ధ్యాన మహాయాగానికి ప్రతి ఇంటింటికి వెళ్ళి ధ్యాన మహాయాగానికి 94,000 రూపాయలు జమ చేశాను. ఎలా అంటే మీరందరు ఇక్కడ అన్నదానానికి ఇచ్చేది వాళ్ళు ఎవరో తినుకుంటూ పోతారు, అది ఎంతో వేస్ట్ చేస్తారు. అక్కడ ధ్యాన మహాయాగానికి ప్రపంచ శాంతి కోసం చేస్తున్నారు. ఆ ప్రపంచ శాంతి కోసం మేము ఇక్కడ నుంచి 11 రోజులు పోయి ఫ్యామిలీ అందరినీ వదిలేసి అక్కడ పోయి 11 రోజులు ఉండి ఈ ప్రపంచ శాంతి కోసం అక్కడ 6 గంటలు, రోజుకు 6 గంటల ధ్యానం జరుగుతుంది. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనే కోరికతోటి పోతున్నాం. మేము మా కోసం కాదు, ఆ ప్రపంచ శాంతిలో మీరు రాకపోయినా కానీ మీ వంతుకు ఎంత వీలైతే అంత ఇవ్వండి. ఒకరికి అన్నదానం పెట్టాలంటే 50 రూపాయలు, ఇద్దరికి అన్నదానం పెట్టాలంటే 100 రూపాయలు, మీకు ఎంత దోస్తే అంత ఇవ్వండి అని ప్రతి ఇల్లుకు మా చాకిరియాల కమిటీ అందరం అడిగితే 94,000 అయినాయి మాస్టర్స్. చిన్న పల్లెటూరు మావి, 1000 ఓట్లు అంతే మా ఊరిలో. థ్యాంక్ యూ మాస్టర్స్, ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.
ఇక్కడ అన్ని ఏర్పాట్లు సూపర్ బాగుంది మాస్టర్స్. మన ఎంత బాగున్నాయంటే అన్ని అకామిడేషన్స్, అన్ని ఫుడ్, అన్ని మన ఇంట్లో సుఖ అంత వేడిగా వండుకొని తినలేం కదా, ఎంత అద్భుతమైన ఫుడ్. పెళ్ళికి పోయినా కానీ మనకి ఇంతటి అకామిడేషన్ ఇస్తారా? ఇవ్వరు. పక్కింటి వాళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ చూస్తారు, కానీ ఇక్కడ మాత్రం అలా లేదు. చాలా సూపర్ ఉంది, సూపర్. గట్టిగా చప్పట్లు కొడదాం లావణ్య మేడంకి. ప్రతి దానిలో ఆమె ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. ఆ రెగ్యులర్గా ఆ జిల్లాలో జరిగే ఆర్మూర్లో కానీ, నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్లో కానీ ప్రతి కార్యక్రమంలో తప్పకుండా తన సహాయం ఎప్పుడు నో అనకుండా అందరికీ, ధ్యాన జగత్ కావచ్చు ఎవరైనా నో అనే ఆవిడ నోట్లోకి వెళ్ళి మాట్లాడదు. అది ఎంత పాజిటివ్గా. సో గట్టిగా చప్పట్లు కొడదాం మరొకసారి మేడంకి. థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్.